బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు సాక్షి బేహన్ ద్వారా మనసు యొక్క పరివర్తన అభ్యాసంతో సంభవం. మరి ఏ అభ్యాసం చేయాలి అంటే జ్ఞానము యోగముతోటి ఆత్మకు మనసుకి పవర్ వస్తుంది. ఆ పవర్ తోటి మీరు మార్చుకోగలుగుతారు. మనసుకు శక్తి లేకనే మారాలి అనుకున్నప్పుడే కూడా మారలేకపోతూ ఉంటారు. ఆత్మకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరమాత్మతోటి కనెక్ట్ అయినప్పుడు ఆత్మ ద్వారా మనసుకి బుద్ధికి పవర్ అనేది వెళ్తూ ఉంటుంది. కనుక జీవితాన్ని ఈ యొక్క ప్రపంచంలో ఈ సంసారం యొక్క విషయాల్లో మనము ఆలోచన గడుపుతూ వృద్ధాప్యంలో మరి ధ్యానం చేద్దాంలే అనుకుంటూ ఉంటాం. అంటే బాల్యము యవ్వనము అంత కౌమార్యము అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలో చేయొచ్చులే అనుకుంటారు. ఎలా చేస్తారు? జీవితాంతం కూడా మరి సాధన అనేది లేకుండా ధ్యానం అనేది లేకుండా అప్పుడు చేయాలంటే చేయలేరు కదా. ఇది పెద్ద చాలా క్వశ్చన్ అన్నమాట. బాల్యంలో లేనిది వృద్ధాప్యంలో వస్తుందా అంటే వృద్ధాప్యంలో ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. చూడండి, పిస్తోల్ పట్టుకోవాలనుకుంటూ ఉంటారు, కానీ ఆ పట్టుకునే శక్తే వారికి లేదనుకోండి, మరి ఎలా సాధ్యమవుతూ ఉంటుంది? అలవాటు ఉండాలి కదా దానికైనా కూడా. మీరు ఎవరికి గురి పెట్టాలో, ఏ విధంగా షూటింగ్ చేయాలో అది మీకు అభ్యాసం ఉంటేనే ఆ సమయంలో చేయగలుగుతూ ఉంటారు. మరి గుండు తుపాకీలో మరి గుండును కూడా లోడ్ చేసుకుంటారు, అయినా చేయలేరు ప్రాక్టీస్ లేని కారణంగా. ఒక్కోసారి లోడ్ చేయటం కూడా రానే రాదు. మరి మీరు ఎట్లా తుపాకీని నడిపించగలరు, ఎలా పొందగలరు? కాబట్టి ఇది అభ్యాసం లేకుండా ఏదైనా కూడా సాధ్యమనేది కాదు. సామాన్యమైన విషయమైనా సరే అభ్యాసం లేకుండా రానప్పుడు మరి ఇంద్రియాలను ఏకాగ్రం చేయటం, మనసుని పరమాత్మ యందు లగ్నం చేయటం, ఇది అభ్యాసం లేకుండా ఎలా వస్తుంది? లాస్ట్లో చూసుకుందాంలే, ముసలోళ్ళు అయిన తర్వాత పరమాత్మని జ్ఞాపం చేసుకుందాంలే, పరమాత్మ దయాసాగరుడు, దయాలు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు మనసును దురుపయోగం చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు సద్వినియోగం చేయలేరు. అందుకని సమయం లభించినప్పుడు మీ యొక్క తనువు మనసు ధనం సమయం సంకల్పం శక్తి ఏదైనా ఇంద్రియాలని కంట్రోల్ చేసేదానికైనా సరే మీరు దురుపయోగం అనేది చెయ్యొద్దు. దాన్ని గౌరవిస్తూ ఉండండి. మీరు చాలా మంచి భావన తోటి చిన్నప్పటి నుంచి ఉంటూ సాధనలో ఉంటే వృద్ధాప్యంలో మీకు అవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఎవరు కూడా మీకు సేవ చేయకపోయినా సరే మీరు మీకే సాధన చేసుకోగలుగుతూ ఉంటారు. మీ దగ్గర అప్పుడు కూడా టైం ఉండదు, ఎందుకంటే మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు, మీ గురించే చూస్తూ ఉంటారు. మీకు ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే ఆ సమయంలో మరి నా పిల్లలు నా చేయబట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. మరి పిల్లలకైతే మీరు కూడా చేయబట్టుకొని నడిపించారు, తినిపించారు, నేర్పించారు, సమాజంలో వాళ్ళని ఒక స్థానంలో నిలబెట్టారు. మీరు నిలబడటం కూడా నేర్పారు. కానీ ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత మీరు మీ గురించి ఆలోచించలేరు, వాళ్ళు మీ గురించి కూడా ఆలోచించరు. ఎందుకంటే స్వార్థపరులైన వాళ్ళు తల్లిదండ్రులు సేవ చెయ్యాలి అనుకోను, మీరు నేర్పినవి అన్నీ కూడా మరి వేస్టే అవుతూ ఉంటుంది. అందుకని మీ గురించి మీరు చిన్నప్పటి నుండే ఆలోచించుకోండి. అది బాధ్యత. కుటుంబము పిల్లలు ఆ బాధ్యతతో పాటు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునేటువంటి బాధ్యత మీకు కూడా ఉంటుంది. పరమాత్మ యొక్క పిల్లలు మీరంతా. శరీరంతో వృద్ధాప్యము వచ్చినా సరే పరమాత్మ మన శరీరాన్ని ఏం చూడరు, ఆత్మనే చూస్తూ ఉంటారు. మనము అన్నీ కూడా బాపూజీ మనకు నేర్పుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ప్రపంచం యొక్క భోగాల్లో బిజీ కాకుండా మీరు మీ యొక్క పురుషార్థం గురించి ఆలోచించండి. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా మీరు ఏదైతే వింటూ ఉన్నా అర్థం కాదు, అయినప్పటికీ కూడా మరి బాపూజీ మీకు అన్నీ నేర్పుతూ ఉన్నారు. మిమ్మల్ని మీరు తలుపులు మూసుకొని కూర్చుంటే సూర్యుడి యొక్క కాంతి కూడా ప్రకాశం కూడా వేడి కూడా మీ లోపలికి రాదు. అదేవిధంగా మీ మనసుని మూసుకొని కూర్చుంటే పరమాత్మ యొక్క శక్తి మీ మనసులోకి రాదు, ఆత్మ లోపలికి రాదు. ప్రపంచంలో పరమాత్మకి స్థానము లేకుండా మీ హృదయంలో స్థానం అనేది ఇవ్వండి.
ఈ భగవంతుడి యందు మనసును లగ్నం చేయటానికి అభ్యాసం తప్పనిసరి. ఆ అభ్యాసమే సంస్కారంగా అవుతుంది. ప్రహ్లాదుడు చూడండి, 5 సంవత్సరాల వయసులోనే తన మిత్రులకు కూడా ఉపదేశం ఇచ్చాడు. భక్తి అభ్యాసం చిన్నప్పటి నుండే ఆయన చేస్తూ వచ్చారు. మీరు కూడా ఆలోచించండి. గృహస్థ జీవితంలో జీవిస్తూ కూడా సుఖభోగాలు తర్వాత మరి సన్యాసులుగానే కావాలి. ఇప్పుడు అనుభవిస్తూ సన్యాసులుగా కావటం అనేది ఆధ్యాత్మిక మార్గంలో నేర్పుతారు. అంటే ఇవన్నీ సుఖ సాధనాలైన వస్తువులైన నిమిత్త మాత్రంగా వాడుకుంటున్నాం. దాని మీద మనసు ఇన్వాల్వ్ కాకుండా మీ యొక్క మనసును అతీతంగా ఉంచి సన్యసించినటువంటి జీవితంగా భలే సుఖభోగాల మధ్యన మీరు ఉన్నప్పటికీ మీ మనసు సన్యసించాలి. అప్పుడు మీరు ఎంతమందిలో ఉన్న ఏకాంతంగా గృహస్థంలో ఉన్న గృహస్థ ఆశ్రమంలాగా సన్యాసి జీవితాన్ని కూడా గడపగలుగుతూ ఉంటారు. ఈ యొక్క పొరపాటు మీకు వృద్ధావస్థలో సన్యాసిగానే ఉంటూ ఉంటారు. మరి మీరు జ్ఞానులు కదా, తప్పనిసరిగా మరి మీరైతే వాపస్సు మళ్ళా రావాల్సి వస్తుంది. మనసుని మార్చుకోకపోతే, మనసుని కఠినంగా చేసుకొని దీన్ని అభ్యాసంలోకి పంపించకపోతే మరి సూక్ష్మ శరీరంలో బుద్ధిలో చేసినవన్నీ రికార్డింగ్ అయిపోతూ ఉంటాయి. మరి అవి మళ్ళీ జన్మకు కారణాలు అవుతూ ఉంటాయి. మీ యొక్క మనసు అభ్యాసం బాల్యం నుండి వస్తే మాయ కామ క్రోధ లోభ మోహ అహంకారాల నుండి విముక్తి పొందగలుగుతారు. లేకపోతే దాంట్లోనే ఎమిడిపోతూ ఉంటారు. ఈ అభ్యాసం మీకు సంస్కారంగా తయారవుతూ ఉంటుంది. మంచి అయినా సరే, చెడైనా సరే స్వయం ప్రయత్నం చేసినప్పటికీ కూడా మాయ మిమ్మల్ని వదిలిపెట్టదు. భగవంతుడి శరణంలోకి వెళ్ళటానికి కూడా విఘ్నాలు వేస్తూ ఉంటుంది. మరి యువావస్థలోనూ చేయలేదు, బాల్యావస్థలోనూ చేయలేదు, మరి వృద్ధాప్యంలో ఎలా చేస్తారు? భగవంతుడిలో లీనం అవ్వాలి అనుకున్న వైవాహిక జీవితంలో కూడా ఉంటూ, గృహస్థంలో ఉంటూ కూడా భక్తి జ్ఞానం యొక్క అభ్యాసంతో బ్రహ్మ వరకు చేరుకోగలుగుతారు. ఎందుకంటే మీరు బ్రహ్మ స్వరూపము. మిమ్మల్ని మీరు తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీరు బ్రహ్మని పొందగలుగుతూ ఉంటారు. జీవితం మొత్తం కూడా తినటానికి తాగటానికే వెచ్చించినట్లయితే మీ సమయము వేస్ట్ అన్నట్టే, ఈ జీవితము వేస్ట్ అన్నట్టే. భక్తి చేయలేదనుకోండి మీ స్థితి సరిగ్గా ఉండదు. ఎక్కడైతే భక్తి మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటూ ఉంటారో అస్తిత్వ నష్టము అయిపోతూ ఉంటుంది. ఎక్కడైతే భక్తి తమను తాము తయారు చేసుకుంటూ ఉంటారో అస్తిత్వం నష్టమైపోతుందో మిమ్మల్ని మీరు భారీగా భావిస్తూ ఉంటూ ఉంటారు. మనసు పరివర్తన అభ్యాసంతో అవుతూ ఉంటుంది. కరెక్ట్ పూర్తిగా శరీరం మార్చుకోవటానికి కూడా మీకు టెక్నిక్స్ వచ్చేస్తూ ఉంటాయి. కరెక్ట్గా మీ మనసు కరెక్ట్గా మీ వైపు ఉంటే మీ యొక్క శరీరము చాలా అందంగా చక్కగా అవ్యక్తంగా పవర్ఫుల్గా కూడా తయారవుతుంది. ప్రజలను కూడా మీరు ఆకర్షించగలుగుతూ ఉంటారు. ఎందుకంటే మీకు ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలని టెక్నిక్స్ వచ్చేసినాయి మీ అందరికీ కూడా. మనసుని మార్చుకోవడానికి పరివర్తన చేయుటకు ఒకటే పనిగా మీరు పెట్టుకుంటే జ్ఞానము లేక భక్తి కరెక్ట్గా యోగం యొక్క సాధనలో దాన్ని ఉపయోగించగలుగుతూ ఉంటారు. ఈ విషయంతో అభ్యాసం చేస్తూ ఉంటే ఏమైనప్పటికీ కూడా మీ జీవితంలో కూడా వైరాగ్యం అనేది వస్తుంది. ఆ వైరాగ్యమే అభ్యాసం లేకపోతే ఇంట్లో ఉన్న ఆసక్తితోటి ముక్తి అవ్వటానికి ప్రయత్నం చేసినా కాలేరు. ఆ ప్రయాస భగవంతుడి ఎడల కానివ్వదు, భగవంతుడి ఎడల సమర్పణ కూడా కానివ్వదు. ఆ బ్రహ్మలో మరి జీవించటం, ఆ భ్రమలోనే జీవిస్తూ ఉంటారు. బ్రహ్మలో జీవించాల్సింది మాయ ప్రపంచం యొక్క భ్రమలో జీవిస్తూ ఉంటారు. వెంటనే పరివర్తన అనేది మీకు రానే రాదు. ఈ రోజుల్లో యువకులు చూడండి, వయసు 15-25 సంవత్సరాల మధ్య వాళ్ళు పరుగులు తీస్తూ ఉంటారు. సంపాదించడానికి, అనుభవించటానికి, అది సంస్కృతిని కూడా వదిలిపెడుతూ ఉంటారు. చెడు ప్రభావాలకి లోనైపోతూ ఉంటారు. మంచి పిల్లలు కూడా ఖరాబ్ అయిపోతూ ఉన్నారు. అంటే ఏంటి, వాళ్ళ పాశ్చాత్యుల యొక్క ప్రభావము ఈ డబ్బులతోటి ఎక్కువగా వస్తు సాంగత్యంతో వచ్చేస్తుంది. మన సంస్కృతిని కూడా వదిలేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇరుక్కుపోయిన కారణం వల్ల బ్లాకింగ్స్ వస్తూ ఉంటాయి. మాయ కూడా కాటేస్తూనే ఉంటుంది. సిగరెట్ తాగాలి అనుకుంటే వాళ్ళ జీవితంలో ఒక భాగంగా తయారు చేసుకుంటారు. తాగటము తినటమే ఒక భాగంగా అనుకుంటూ ఉంటారు.
ఈ స్థితిలో కేవలం వ్యక్తి తమ యొక్క స్థితిని వ్యక్తిగతంగా కాకుండా సామూహిక రూపంలో సమాజంలో గంభీరమైనటువంటి చింత విషయంగా తయారైంది ఈనాడు. యువకులందరూ ఇట్లా ఖరాబ్ అయితే మరి సమాజం కూడా ఆలోచించాల్సి వస్తుంది కదా ఈ విషయం గురించి. అందుకని పిల్లలు భక్తి జ్ఞాన మార్గంలో మీరు నడవాలి అని వాళ్ళకి చెప్పండి. మాతాపితలు వాళ్ళని ఆపద్దు. జ్ఞాన మార్గంలో నడుస్తాను అంటే మాతాపితలు ఆపద్దు. బంధించారు అంటే వాళ్ళు మీ చేతికి చిక్కరు. ఇంకా మానసిక టెన్షన్లతోటి రోగాలతోటి సూసైడ్ చేసుకుంటారు. ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటారు సాంగత్యంతో. పిల్లలని గౌరవించండి. వాళ్ళు మంచిగా ఉన్నందుకు గర్వపడండి. మీరు వెళ్ళకపోయినా ఒకళ్ళు జ్ఞాన మార్గంలో పిల్లలు వెళ్తూ ఉన్నారు అంటే శ్రేష్ఠ ఆత్మలే మీ ఇంట్లో పుట్టారు అనుకోండి. ఇది భగవంతుడిచ్చిన వరంగా భావించండి. మాతాపితలను కూడా వెళ్ళి అడగాలి. పిల్లలకు చెడు అలవాట్లతోటి పరేషాన్ కాకుండా, చెడు అలవాట్లతో ఇరుక్కుపోకుండా ఉంటే మీకు కూడా మంచిదే. మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో అయిపోతున్నారు, సన్యాసులు అవుతున్నారు, భక్తులు అవుతున్నారు అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. జ్ఞానం ఉంటే వాళ్ళు బ్యాలెన్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. పిల్లలు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ధార్మిక మార్గంలో నడవనివ్వండి. సత్యమైన మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నప్పుడు మీరు వెనకకు లాగవద్దు. మీరు జ్ఞాపకము చేయొద్దు. అదే వాళ్ళ సంస్కారంగా తయారు చేసుకుంటారు. లేకపోతే వాళ్ళ సంస్కారాలు ఖరాబ్ అయిపోతాయి. దానికి మీరే నిమిత్తులు అవుతారు. అమ్మా నాన్నలు నిమిత్త మాత్రంగానే నిర్మాణత అనేది చెయ్యాలి. తల్లిదండ్రుల జీవితాల్ని, పిల్లల జీవితాల్ని కౌశల్యంగా తయారు చేయాలి. ఇప్పుడు చూడండి, కౌసల్య రాముడి తల్లి ఎలాగా పిల్లవాడిని తీర్చిదిద్దింది చిన్నప్పటి నుంచి. మీకు తెలుసు, రామాయణం భారతంలో కథలు ఉన్నాయి. అవి పౌరాణికాలు, కథలు కాకుండానే జీవితంలో జరిగినాయి. నిజంగా సత్యంగా ఈ భూమి మీద జరిగింది అని ఆలోచించండి. నిర్మాణమైన స్టేజీ ఈరోజు మరి మాతాపితలు పిల్లలకు కలిగించాలి. వాళ్ళ జీవితం ఖరాబు కాకుండా ఉంటుంది. పిల్లలు కూడా ముందుకు వెళ్తారు, మానసికంగా ఎదుగుతారు, ఆధ్యాత్మికంగా పవర్ఫుల్ అవుతారు, సమాజానికి ఉపయోగపడతారు, మీకు ఉపయోగపడతారు. వారి లోపల మోరల్ వాల్యూషన్స్ వస్తాయి. వారికి మంచి మార్గాన్ని చూపించండి. నడుస్తుంటే ఆపవద్దు. కాబట్టి మీరు ఆధ్యాత్మిక సందేశాలు ఏవైతే మేము మీకు ఇస్తూ ఉన్నామో అది మీరు వినండి, కళ్ళు తెరుచుకోండి, పిల్లలకు కూడా చెప్పండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానము ఆత్మ దృష్టిలో ఆత్మస్వరూపంలోకి వెళ్ళి దివ్య సాక్షాత్కారాలు చేసుకొని అర్థం చేసుకొని చెప్పడం జరుగుతూ ఉంది. కనుక మీరు మరి బేహద్ జ్ఞానాన్ని విని పిల్లలకు కూడా అర్థం చేయించండి. నమస్తే. మా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళితే మీకు కావాల్సిన టాపిక్స్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేస్తే రోజు అప్లోడ్ చేసేటువంటి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఆధ్యాత్మిక మార్గాన్ని మీరు ఎంచుకోండి, పిల్లలకి కూడా నేర్పండి. భవిష్యత్తుకి వాళ్ళు తీర్చిదిద్దిన పౌరులుగా తయారవ్వటం అనేది మీ చేతిలోనే ఉన్నది. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.